హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమలా టెక్ టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి సెంటెన్స్ ఫార్మేషన్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా చాలా ఈజీ. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ నవోదయ ఎగ్జామ్ సెక్షన్ 3 లాంగ్వేజ్ టెస్ట్. ప్రీవియస్ వీడియోలో మనం నవోదయ ఎగ్జామ్కి సంబంధించి సెక్షన్ 1 అదేవిధంగా సెక్షన్ 2కి సంబంధించి సెకండ్ టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా సెక్షన్ 1, 2, 3కి సంబంధించి మోక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా మోక్ టెస్ట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి టెస్ట్ అన్నది అటెంప్ట్ చేయండి. ఓకేనా? మెయిన్ నవోదయ ఎగ్జామ్కి సంబంధించి మనం ప్రతిదీ ప్యాటర్న్ వైజ్ వెళ్తున్నాం. సో దయచేసి మనం ఏ వీడియో అయితే చూస్తున్నామో దానికి ప్రీవియస్ వీడియో సింక్ అయి ఉంటుంది. సో దయచేసి ప్రీవియస్ వీడియో చూసిన తర్వాతే నెక్స్ట్ వీడియో అయితే చూడండి. అదేవిధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి క్లియర్గా అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? టాపిక్ సెంటెన్స్ కాంప్రహెన్షన్. ప్రీవియస్ వీడియోలో మనం థర్డ్ సెక్షన్కి సంబంధించి లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో పారాగ్రాఫ్కి సంబంధించి అసలు పారాగ్రాఫ్ ఎలా ఉంటుంది, దానికి బేస్ అయ్యి క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలని మనం క్లియర్గా అయితే చూసాం. ఇదేంటంటే సెంటెన్స్ కాంప్రహెన్షన్ మీన్స్ ఏంటంటే మనకి ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో బ్లాంక్స్ ఇస్తాడనమాట. దాంట్లో కరెక్ట్ అయ్యే వర్డ్ని మనం దాంట్లో పెట్టాలన్నమాట. దానివల్ల ఒక సెంటెన్స్ అన్నది ఫామ్ అవుతుంది అనమాట. సో దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది ఫస్ట్ క్లాస్ నుంచే రావడం వల్ల ఈ రోజులో మేము చదువుకునే స్టేజ్లో అయితే మాకు ఇది 7th, 8th ఆ స్టేజ్లో వచ్చేవి. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచే ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది వస్తుంది. సో పిల్లలు ప్రతిదీ అర్థం చేసుకోవాలని, ప్రతిదీ వాళ్ళకి క్లియర్గా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది ఇచ్చారన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకోవడం వల్ల మనకు నవోదయ ఎగ్జామ్ మైండ్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ అవుతుంది అనమాట. సో మనం ఏదైనా నేర్చుకున్నాం, నేను అందుకనే ప్రతిదీ కూడా ఏదైనా సరే స్టార్టింగ్ మనం ఏది నేర్చుకున్నా సరే చాలా స్ట్రాంగ్గా నేర్చుకోండి, కష్టపడండి. మన ప్రీవియస్ ముందుకు వెళ్ళే కొలది అది మనకి ఈజీ అవుతుంది. సో స్టార్టింగ్ ఎప్పుడన్నా సరే కష్టమైనా సరే మనకి ఫ్యూచర్లో హ్యాపీనెస్ అనమాట. ఓకేనా? ఈ సెంటెన్స్ కంప్రెషన్ అసలు ఎలా చదవాలి, ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. రీడ్ ది సెంటెన్స్ కేర్ఫుల్లీ. మనకి ఇచ్చిన సెంటెన్స్ చాలా కేర్ఫుల్గా రీడౌట్ చేయాలి. అర్థమైందా? దానివల్ల ఏంటంటే మనకి అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ది సెంటెన్స్ బిఫోర్ లుకింగ్ ఎట్ ది ఆప్షన్. అర్థమైందా? మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఫస్ట్ ఆ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ముందు ఎప్పుడు ఆప్షన్స్ చూడకూడదు. ఆ సెంటెన్స్లో అసలు ఏమి ఇచ్చారు, ఆ సెంటెన్స్ అర్థమైందా లేదా అని ఫస్ట్ ఆ సెంటెన్స్లో వాట్ ఈజ్ వాట్ అని ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్కి అయితే వెళ్ళాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, షీ సింగ్స్ డాష్ దట్ ఐ డూ అంటే ఏంటి, అక్కడ సెంటెన్స్లో ఏమైంది, ఒక అమ్మాయి సింగ్ చేస్తుందంట, అక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడు దాన్ని బట్టి బెటరా, గుడ్డా, వెల్లా, బెస్టా, సమ్ ఆప్షన్స్ అన్నది ఉంది. ఫస్ట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ని చాలా క్లియర్గా అయితే అర్థం చేసుకోవాలి. సెకండ్ వన్, ఐడెంటిఫై ది మిస్సింగ్ వర్డ్ టైప్. అంటే లైక్ ఏంటంటే మనకిచ్చిన సెంటెన్స్లో ఏదైతే వర్డ్ అయితే మిస్ అయిందో దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. లైక్ వెర్బ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు, ప్రిపోజిషన్ అవ్వచ్చు, ఆర్టికల్స్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్స్ అవ్వచ్చు. ఓకేనా? వెర్బ్ అంటే ఏంటి, మనకి క్రియ, మనం చేసే యాక్షన్ వర్డ్స్ అన్నీ ఏంటి, వెర్బ్స్ అనమాట. లైక్ జంప్ కానీ, రన్ కానీ, ఈట్ కానీ, ఇవన్నీ ఏంటి యాక్షన్ వర్డ్. అక్కడ యాక్షన్ వర్డ్ వస్తుందా? అదేవిధంగా నౌన్స్ వస్తుందా? నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ కానీ, నౌన్ కానీ. ఏ ప్రొనౌన్ ఈజ్ వర్డ్ దట్ రీప్లేస్ నౌన్ టు ఎవర్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రొనౌన్స్ ఏంటి, మనకి ఐ కానీ, యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇవన్నీ ప్రొనౌన్స్. ఒక పర్సన్ నేమ్కి బదులుగా మనం ఈ ప్రొనౌన్స్ అన్నది యూజ్ చేస్తాం. చూడు, ఐ ఎమ్ గో టు స్కూల్. ఐ అంటే ఎవరు ఇక్కడ, అమల.
అట్లాగా నౌన్కి బదులుగా మనం ప్రొనౌన్ అన్నది యూజ్ చేస్తాం. అదేవిధంగా నౌన్ అంటే ఏంటి, నేమింగ్ వర్డ్. అట్లాగా యానిమల్స్ కానీ థింగ్స్ కానీ ఇవన్నీ అనమాట. ప్రిపోజిషన్స్ ఏముంటాయి, ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ప్లేస్ కానీ టైం కానీ డైరెక్షన్ కానీ అలా వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే లైక్ ఎక్కడన్నా అంటే పొజిషన్ పెట్టడం, ఇప్పుడు ప్లేస్ ఉంది, ఇన్ కానీ ఆన్ కానీ అలాగా. అదేవిధంగా టైం, ఆన్ టైం, ఎట్ టైం ఎలా యూజ్ చేస్తాం. అదే డైరెక్షన్స్ ఎలా యూజ్ చేస్తాం, టు, ఇన్ టు, ఆన్ టు, టువర్డ్స్ ఎట్లా యూజ్ చేస్తాం. ఇవన్నీ ఏంటి మనకి ప్రిపోజిషన్స్. అదేవిధంగా ఆర్టికల్స్, ఆర్టికల్స్ అంటే ఏంటి, యా, యాన్, ది. ఈ ఆర్టికల్స్ మనం ఎలా యూజ్ చేస్తాం అంటే లైక్ ఐ సా ఏ డాగ్. ఆ సెంటెన్స్కి కరెక్ట్గా ఏ వర్డ్ అయితే మిస్ అయిందో దానికి ఏదైతే సింక్ అవుతుందో మనం ఆర్టికల్స్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్స్ అవ్వచ్చు, అదేవిధంగా నౌన్స్ అవ్వచ్చు, ప్రొనౌన్స్ అన్నది మనం ఆ వర్డ్ని బట్టి ఆ సెంటెన్స్ని బట్టి మనం ఆ వర్డ్ అన్నది ఫామ్ చేస్తాం. మీకు ఇంకా డీప్గా నౌన్స్ కోసం ప్రొనౌన్స్ కోసం డీప్గా కావాలి అంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. వీటి కోసం కూడా నేను ఫర్దర్గా క్లాస్ తీసుకొని పర్టికులర్గా అంటే ఇప్పుడు నేను జస్ట్ మిస్సింగ్ వర్డ్స్ కోసం అంటే ఏ వర్డ్స్ వస్తే దానికి యాడ్ అవుతుందో నా సెంటెన్స్ని బట్టి అది నా నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు, ప్రిపోజిషన్, యాడ్జెక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి యాడ్ అవుతాయని నేను చెప్తున్నాను. నాకు వీటి కోసం కూడా నాకు క్లారిటీ లేదు మేడం, నాకు చెప్పండి అంటే కనుక నాకు దయచేసి కింద కామెంట్ చేయండి. వాటి కోసం చాలా క్లియర్గా అయితే క్లాస్ అయితే చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ చెక్ ది గ్రామర్ రూల్స్. ఏంటి అండి, మనం ఇచ్చిన సెంటెన్స్లో ఫస్ట్ మనం గ్రామర్ రూల్స్ అన్నది చెక్ చేయాలి. అర్థమైందా. లైక్ అప్లై బేసిక్ గ్రామర్ రూల్స్ లైక్ సబ్జెక్ట్, వెర్బ్, అగ్రిమెంట్, టెన్సెస్, ఆర్టికల్స్ ఆర్ ప్రిపోజిషన్స్. మనకి ఏంటి గ్రామర్ రూల్ ఏంటి, మనకి సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వెర్బ్, అగ్రిమెంట్ రావాలి, తర్వాత టెన్సెస్, ఆర్టికల్స్ ఆర్ ప్రిపోజిషన్స్. ఇది మనకి గ్రామర్ రూల్ అనమాట. ఓకేనా. చూస్ ది మోస్ట్ లాజికల్ ఆన్సర్ అంటే ఏంటి, మనకి సింక్ అయిన ఆప్షన్ ఏది ఉందో చూసుకోవాలి. రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ చేసేయాలి. అంటే మనకు సమ్ ఆప్షన్స్ ఇచ్చాడు అనుకో అవి ఎలిమినేట్ చేసేయాలి. ఇప్పుడు మనకి మెయిన్ బేసిక్ రూల్స్ ఏంటంటే సెంటెన్స్ కంప్రెషన్లో మనం చేయాల్సిందంటే ఫస్ట్ సెంటెన్స్ అనేది కేర్ఫుల్గా రీడ్ చేయాలి. అదేవిధంగా మనకి ఇచ్చిన బ్లాంక్స్లో ఏ వర్డ్ అయితే మిస్ అయిందో అది ప్రెజెంటేషన్ ఉందా, పాస్ట్ టెన్స్ ఉందా, ఫ్యూచర్ టెన్స్ ఉందా, సింపుల్ ఉందా, ఫస్ట్ ఆ సెంటెన్స్ అబ్జర్వ్ చేసి ఆ మిస్సింగ్ వర్డ్ ఏంటనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. అదేవిధంగా గ్రామర్ రూల్ అనేది పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి. లైక్ మన గ్రామర్ రూల్ అంటే మనకి సబ్జెక్టు, అదేవిధంగా సబ్జెక్టు, వెర్బ్. అవునా, మన గ్రామర్ రూల్ ఆ రూల్ అన్నది ఫాలో అవ్వాలి. అదేవిధంగా చూస్ ది మోస్ట్ లాజికల్ ఆన్సర్ అంటే మనకి ఏదైతే సింక్ అయ్యిందో ఆ ఆన్సర్ అన్నది చూస్ చేసుకొని మిగతా అన్నది ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో నేను దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తానో చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ది సన్ డాష్ ఇన్ ది ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ది వెస్ట్. అర్థమైందా. ది సన్ అన్నది ఏంటంటే మనకి ఎటు రైజ్ అవుతుంది, మనకి అంటే ఎటు వస్తుంది సన్ను, ఈస్ట్కి. ఎటు సెట్ అవుతుంది మనకి, వెస్ట్కి. చూడండి స్టెప్ 1 ఏంటి మనకి, ది సెంటెన్స్ టేక్స్ అబౌట్ ఏ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇక్కడ ఏంటి మనకి ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. స్టెప్ 2 ఏంటంటే ఐడెంటిఫై ది మిస్సింగ్ వర్డ్ టైప్. అంటే ఏ వెర్బ్ ఈజ్ నీడెడ్. వెర్బ్ అంటే ఏంటి, రైజెస్ అన్నది ఏంటి ఒక వెర్బ్ అనమాట. స్టెప్ 3 చెక్ గ్రామర్ రూల్స్. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ టేక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఓకేనా. స్టెప్ 4 రైజెస్ ఇస్ ది కరెక్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రైజెస్ ఇది సింపుల్ కరెక్ట్ ప్రెజెంట్ టెన్సెస్. అంటే ఏంటంటే ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ది వెస్ట్. అర్థమైందా. ఈ విధంగా మనం ప్రతిదీ కూడా రూల్స్ ఫాలో అవుతూ సింక్ అయిన ఆన్సర్ తీసుకొని మిగతా అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి సమ్ వర్క్షీట్ అయితే ఇచ్చాను సెంటెన్స్ సంబంధించి సమ్ వర్క్షీట్. షీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. చెప్పండి మీరు, షీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. ఫస్ట్ మనం ఏంటి సెంటెన్స్ అబ్జర్వ్ చేయాలి. షీ గోస్ టు అంటే రోజు తను, ఎవ్రీడే తను స్కూల్కి అన్నది వెళ్తుంది అంటే గోస్. ఓకేనా. గోస్ అన్నది ఏంటి ఇక్కడ మనకి, ది సబ్జెక్ట్ షీ ఈజ్ సింగులర్. షీ అన్నది ఏంటి ఇక్కడ సింగులర్. సో వి యూజ్ ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అవునా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో గో ఏమవుతుంది, గోస్గా మారుతుంది. అవునా. సో అందుకని మనం ఇది
పెట్టాం. ఓకేనా. తర్వాత సెకండ్ది, ది బర్డ్ ఈజ్ సిట్టింగ్ డాష్ ది ట్రీ. అంటే ఏంటి? ఇన్, ఆన్, అండర్, బిసైడ్. ఇన్ అంటే ఏంటి? ఇన్ అంటే లోపల, ఆన్ అంటే పైన, అండర్ అంటే కింద, బిసైడ్ అంటే దగ్గరగా. ఓకేనా. అంటే ఏంటి ఇక్కడ? ది కరెక్ట్ ప్రిపోజిషన్ ఈజ్ ఆన్ బికాస్ ది బర్డ్ ఈజ్ అబౌవ్ ది ట్రీస్ సర్ఫేస్. అవునా. నాట్ ఇన్సైడ్ ఆర్ అండర్. సో మనకి ఏంటది? ఆన్ ది ట్రీ. అట్లాగా మీరు ప్రతిదీ సెంటెన్స్ అర్థం చేసుకొని ప్రెజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా మీరు అబ్జర్వ్ చేసి చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఐ హ్యావ్ డాష్ యాపిల్ అండ్ ఏ బనానా ఇన్ మై లంచ్ బాక్స్. అబ్జర్వ్ చేయాలి, సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి, యాపిల్ స్టార్ట్స్ విత్ ఏ వొవెల్ సౌండ్. ఏంటి? యాపిల్ అన్నదంటే మనకి ఒవెల్. వొవెల్స్ ఏంటి? ఏఈ ఐఓయు. చూడండి, ఏ అన్నదేంటి మనకి? ఓవెల్ సౌండ్. అవునా. ఏ. వీ కెన్ యూజ్ యాన్. మనం ఎందుకని ఏమంటాం చెప్పండి? అన్ యాపిల్. ఎందుకంటే ఓవెల్ సౌండ్స్ ఎప్పుడు వచ్చినా కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి. అవి నేను ఇప్పుడు ఆల్రెడీ మనం ఎల్కేజీ యూకేజీ క్లాసెస్ అయితే చెప్పుకుంటున్నాం. మనం ఫర్దర్గా క్లాసెస్ వచ్చినప్పుడు కూడా వీటి కోసం నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇన్ కేస్ ఈ యాన్ కానీ ఏ కానీ దయ్యి కానీ ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది తెలియకపోతే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటి కోసం నేను ఫర్దర్గా క్లియర్గా క్లాస్ అయితే తీసుకుంటాను. సో మన ఆర్టికల్స్ ఎప్పుడు వచ్చినప్పుడు యాన్ అన్నది యూజ్ చేస్తాం. వి షుడ్ ఆల్వేస్ స్పీక్ ది డాష్ లై, ట్రూత్, ఫాల్స్, స్టోరీ. సో వి షుడ్ ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్ మీన్స్ హానెస్టీ. ఈ సెంటెన్స్కి మనకి ఏదన్నది కరెక్ట్గా ఫిట్ అవుతుంది? మనకి ట్రూత్ అన్నది. ఓకేనా. ది బుక్ ఈజ్ డాష్ ది టేబుల్. ఏంటి? ది బుక్ ఈజ్ డాష్ ది టేబుల్. చెప్పండి ఏమొస్తుంది అక్కడ నాకు? ఆన్, అండర్, బిట్వీన్, నియర్. ఆన్ ది టేబుల్. అవునా. ది బుక్ ఆన్ ది టేబుల్. ఆన్ మీన్స్ అనేది ది సెంటెన్స్ refers to the book's position and on in the correct option. అవునా. ఇది బుక్ పొజిషన్ అన్నది చెప్తుంది. ఆన్ అంటే ఏంటి? టేబుల్ మీద ఇప్పుడు ఉంది స్కెచ్ దేని మీద ఉంది? బుక్. అవునా. బుక్ పైన ఉంది. సో ఇది కూడా అలాగే టేబుల్ పైన ఉంది బుక్ అన్నది. ఏంటి? ఆన్ ద టేబుల్ ఆన్సర్. అదేవిధంగా నేను 6 to 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి, 6th క్వశ్చన్. షీ ఈజ్ డాష్ దెన్ హర్ సిస్టర్. టాల్, టాలర్, టాలెస్ట్, మోస్ట్ టాల్. అబ్జర్వ్ చేయండి. దీనికి ఏ సెంటెన్స్ అయితే కరెక్ట్గా సింక్ అవుతుంది, ఏ వర్డ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అని అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఐ డాష్ ఏ బుక్ ఎవ్రీ డే. ఐ డాష్ అంటే రీడా, రీడ్సా, రీడింగా, విల్ రీడా? ఆన్సర్ ఏంటి మీరు చెప్పండి. ఓకేనా. వీ విల్ గో టు ది పార్క్ డాష్ ఇట్ స్టాప్ రీడింగ్ ఇఫ్, బికాస్, వెన్, ఆల్ థాట్. ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్. మై ఫాదర్ టు వర్క్స్ బై బస్ ఎవ్రీ డే. గోయింగ్, గో, గోస్ట్, గోన్. అంటే ది వెర్బ్ గోస్ అగ్రీ ది సింగులర్ సబ్జెక్ట్. ఫాదర్ అన్నది ఏంటి ఇక్కడ మనకి? సింగులర్ సబ్జెక్ట్. దానికి ఏంటి అన్నది అవుతుంది? గోస్ అన్నది దానికి సింగులర్ సబ్జెక్ట్కి అగ్రిమెంట్ అవుతుంది అనమాట. సో అండ్ ఇట్ ఈస్ ది ప్రెజెంట్ సింపుల్ టెన్స్. అవునా. గోస్ అన్నది ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఫాదర్ అన్నది ఏంటి? సింగులర్. ఇదేంటి? గోస్ అన్నది ప్లూరల్ అనమాట. అర్థమైందా? ఈ గ్రామర్ కోసం చిన్న హింట్స్ ఉంటాయి. ఒక్కటి అర్థం చేసుకుంటే మనం ఎంత గ్రామర్ అన్నది మనకి సముద్రం లాంటిది. అది చదివే కొలది వస్తూనే ఉంటుంది. సో మెయిన్ మనకు తెలియాల్సిందంటే గ్రామర్ బేసిక్స్. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలి, నౌన్ ఉండాలా, సబ్జెక్ట్ ఉండాలా, టెన్స్ 1 ఉండాలా, 2 ఉండాలా, ప్రెజెంట్, సింపుల్, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మీకు కానీ ఇంగ్లీష్ కానీ గ్రిప్ ఉందంటే సెంటెన్స్ అవలీలగా చేసేయగలరు. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్. ది చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది పార్క్. ప్లేయింగ్ డాష్ ది పార్క్. మీరు ఇట్లాగా సెంటెన్స్ అన్నది క్లియర్గా అర్థం చేసుకొని నేను 4 స్టెప్స్ చెప్తాను. క్లియర్గా అర్థం చేసుకోవాలి,
ఏ వర్డ్ అయితే సింక్ అవుతుందో చూసుకోవాలి, గ్రామర్ రూల్స్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా సింక్ అవ్వలేని ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా క్లియర్గా అన్ని అవుట్ ఆఫ్ 10కి మీరు నేను చెప్పే విధంగా చేస్తే ఈజీగా 10/10 ఈజీగా వస్తాయి. సో దయచేసి కాన్సెప్ట్ అన్నది అర్థం చేసుకోండి. అదేవిధంగా దీంతో మాత్రం స్టాప్ చేయండి. దీంతో పాటు రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మీకు ఈజీగా ఈ కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది. అర్థమైంది కదా ఈరోజు క్లాసు సెంటెన్స్ ఫార్మేషన్లో. రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ నవోదయకి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో నేను ఎల్కేజీ క్లాసెస్, నర్సరీ క్లాసెస్, అదేవిధంగా ప్లే స్కూల్ ఎల్కేజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ మీ కొలీగ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఎవరైనా ఉంటే మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు కానీ నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ అన్నది చేయండి. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా చేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఎంత చూసినా సరే నాకు మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.